ఇద్దరు దంపతుల మధ్య గొడవ రెండు వర్గాల గొడవగా మారి చివరికి ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఈ చోటు చేసుకుంది ఈ దారుణం. సుంగ్లాంపల్లిలో దంపతుల వివాదం పరిష్కారానికి గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ ఏర్పాటు చేశారు. పంచాయతీలో ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ చివరికి కత్తులతో దాడి చేసుకునే వరకు వెళ్ళింది. ఈ దాడిలో మల్లేష్, గణేష్తో పాటుగా మరో ముగ్గురికి తీవ్రంగా కత్తి గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో స్పాట్లోనే మల్లేష్, గణేష్ ప్రాణాలు వదిలినట్లుగా తెలుస్తోంది. అమ్మాయి వర్గం సుపారీ గ్యాంగ్తో దాడి చేయించింది అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. దాడి తర్వాత అమ్మాయి బంధువులు పరారయ్యారంటూ కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది, అక్కడ వాళ్ళు ఏమంటున్నారు అనేది ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. గొడవలు మాకు నలుడైనా అయిపోయినా సిఐ దగ్గర, ఎస్ఐ దగ్గర, మధ్యాహ్నం దగ్గర, అందరి దగ్గర పంచాయతీలు అయినాయి. చేసిన కాదు కుల పంచాయతీ కొత్తరానికి కులంపల్లి పంచాయతీ పెట్టారు. పంచాయతీ పెట్టి తెచ్చేసుకొని చిక్కులు 50 మంది తెచ్చుకున్నారు. తెచ్చుకొని చంపిన వాళ్ళు జంపయ్య, హనుమంతు, ముస్లిం అల్తాఫ్ తమ్ముడు. వీరికి మీకు ఏమన్నా గతంలో ఏమన్నా గొడవలు ఉన్నాయి? మాకు ఫస్ట్ ఏం గొడవలు, మా భార్య భర్తలలో దేవుని చేసుకుంటాం పిలిపించి మమ్మల్ని కేసులు అయినాయి, లెక్క అయినా కేసులు అయినాయి. ఆల్రెడీ కేసులు అయినా భార్య రావడం లేదని చెప్పేసి కుల పంచాయతీ వచ్చినాం. కుల పంచాయతీ పెట్టేసి ఆ భార్యను పంపిస్తారని చెప్పి కుల పంచాయతీ పెట్టి అయితే గతంలో ఎప్పుడు గొడవలు లేవని, వాళ్ళిద్దరి మధ్యలో దంపతుల మధ్యలో గొడవలు ఉన్నాయి తప్పితే వర్గాల మధ్యలో ఎప్పుడు గొడవలు లేవని, ఆ దంపతుల మధ్యలో గొడవల కారణంగా చాలా సందర్భాల్లో కేసుల వరకు వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ చేసి ఈ విషయాన్ని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేశారు. తీరా చూస్తే అది పెరిగి పెద్దదై చివరికి ప్రాణాలు తీసుకునే వరకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో అక్కడి బాధితులు ఆర్టీవీతో మాట్లాడారు. మా ప్రతినిధి చంద్రశేఖర్ వాళ్ళతో మాట్లాడి అక్కడ విషయాన్ని కనుక్కునే ప్రయత్నం చేశారు. ఒకసారి వాళ్ళు ఏమన్నారో విందాం. కులాంతర వివాహం చేసుకున్నటువంటి విషయంలో గొడవ జరిగింది. ఇరు వర్గాల మధ్య పంచాయతీ నిర్వహిస్తామని చెప్పేసి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సమీపంలోని సుగ్లాంపల్లిలో పంచాయతీ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కత్తులతో దాడి చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అక్కడికక్కడే హతమార్చిన ఘటన సంచలనం రేకెత్తించింది. ప్రస్తుతం బాధితులు నలుగురికి గాయాలైన. ఏం జరిగింది అసలు? ఏమి మీ పేరేంది? ఎవరు? నా పేరు సారయ్య. చనిపోయింది ఎవరు? ఇప్పుడు ఇక చనిపోయింది మల్లేసు. ఇది మదనయ్య కూడా అత్తడో పత్తడో. సారు 20 సంవత్సరాలు లగ్నమై పెద్ద పెళ్ళోళ్ళు, పెద్ద కోట్లకు తిరిగిన రూపాయలు వచ్చి ఒకసారి మా కొడుకుని, మూడో కొడుకుని పిలిపించి మేము దేవుని చేసుకుంటాను రమ్మని ఆ కొడుకుని పిలిపించి ఆని కొట్టి ఆడ వారేసారు. పారేసినాక మళ్ళీ ఇంకో కొడుకుని కూడా పిలిపించారు. నీ తమ్మునికి అసలు పెళ్లి చేసుకున్నది ఎవరు? ఇప్పుడు ఎవరెవరు? ఏ కుల? మా కొడుకు చేసిన పెద్ద పెళ్ళి తల్లిగా అత్తగారు ఓదెల అత్తగారు, పెద్ద పెళ్ళి తల్లిగారు. అయితే వాళ్ళ పిల్లని నేను చేసుకున్నా. ఇద్దరు పిల్లలు సారు అయినాక పండుగ అసలు ఏమైందమ్మా? మీరు గాయపడ్డారు. అసలు మీ కొడుకు చెప్తే వాళ్ళ పండుగ కానీ పిలిచి ఏం చేసిరు వాళ్ళు? సారు దెబ్బలు కొట్టిరు నా కొడుకుని. కొట్టింది కాక చేసింది కాక పిల్లని తోలపవని టౌన్లో చుట్టూ తిప్పించిరు. సిఐ గారికే, ఇక్కడ మహిళా సంఘం ఏసఐ గారికే, అరే పంచాదాడ చేసుకోపోర్రా బిడ్డ అని 4 ఏళ్ళ. మీ కొడుకు పేరు గణేష్? మా కొడుకు పేరు మల్లేసు. మా కొడుకు పంచాదని ఇక అక్కడ పెట్టుకుందాం సుగ్రాంపల్లి పంచాదని, పంచాయతీకి రమ్మని పెద్ద మనుషుల రప్పించి సారు వాళ్ళు కత్తులతోటి నా ఎవరెవరు లక్ష్మీరామ్, జంపయ్య, హనుమంతు సారు, ఇగో ఈ రాములు, ఇగో వీళ్ళు ఊడి నా కత్తులతోటి సారు మా కొడుకు ఇద్దరిని పిలిపించి పెద్ద మనుషులో పిలిపించి నమ్మించి ఇగో వీళ్ళని ముడిసిరు. నా కొడుకుని ముడి చంపిరు. నా పేరు సారాయ, మోటా సారాయ, అయ్య గంగారాం. మాది ఓదెల. అమ్మా ఏంది అసలు? మీరు మాట్లాడుకుంటా మా చెప్పండి. నడుచుకుంటా అట్టిగిన కొట్టిరు సారు. తిరిగి భార్య భర్తలో చిన్న గొడవ
అటుకినే పిలిచి కొట్టిరు ముందుగా కొడితే ఇక మళ్ళీ తర్వాత పంచాయతీ పిలిపించి దొంగతనంగా పంచాయతీ పిలిపించి వాళ్ళ చెట్లకు పంచాయతీ పెట్టి వద్దను 20 మంది పెద్ద మనుషులు పిలిపించి ఇప్పుడు మాతోనే మా కొడుకున్నాడు ఆ కొడుకుని అడుగుదాము అసలు, ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మీరు అక్కడే ఉండండి నీడకుండండి. ఏమైంది అసలు? కులాంతర వివాహం చేసుకున్నాడని చెప్పి సార్ కులపొలమ్మని చేసుకున్నాను. అమ్మాయి వల్ల కొంచెం రాకపోవడం వల్ల గొడవలైనాయి. మధు వాళ్ళ అన్నయ్య మారయ్య అనేటనే పెళ్లి చేసుకున్నాడు. ఆ వల్ల వదిన రాకపోతే కొంచెం గొడవలైనాయి. కులం పంచాయతీ మాట్లాడుకుందని చెప్పి తీసుకొచ్చారు. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు మాట ఘర్షణ గొడవ కొట్టారు. అంటే ఇప్పుడు ఎంతమంది పరిస్థితి విషమంగా ఉంది? పోలీసులు ఎవరన్నా నలుగురికి దెబ్బలు తాకినాయి. అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన మల్లేష్ ఫోటో ఉందండి? లేదండి, లేదు. ఏం కోరుకుంటారు మీరు? మీ పేరేంటి అసలు? మీరు ఏం కావాలని డిమాండ్ చేస్తున్నారు? మాకు దోస్తు అవుతాడు. ఇక అన్యాయం జరిగింది, అన్యాయం కొట్టి చంపారు అంతే. తగిన శిక్ష పడాలి అంతే. ఒకరు చనిపోయారు. మొత్తం మీద ఈ వివాహ బంధంతో ఒకటైనటువంటి వ్యక్తుల మధ్య గొడవలు జరిగాయి. ఆ గొడవలు కాస్త ముదిరిపాకాన పడి పంచాయతీ చేద్దామని అన్నారు. దీనిలో భాగంగా మల్లేష్ అనేటువంటి వ్యక్తి కత్తితో పొడిచి చంపారు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ బాధితులందరూ మనతో మాట్లాడారు. వాళ్ళ తండ్రి పరిస్థితి కూడా విషమంగా ఉంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదంతా కూడా వాళ్ళన్న కూడా సీరియస్గా ఉన్నారు. ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మరొక కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అయిన తర్వాత మళ్ళీ ఇతర ఆసుపత్రులు చేస్తున్నారు. వారు ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు ఏ హాస్పిటల్ తీసుకెళ్తున్నారు? సో మరొక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. మొత్తం మీద ఇది కేవలం వివాహ బంధంతో ఒకటైనటువంటి విషయంలోనే ఇది జరిగినట్టుగా భావించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుంచి.